ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనము ఈ యొక్క గోచారం దశ రాశులలో రెండవ పక్షం మే నెల రెండవ పక్షం గోచారం ఎలా ఉందో తెలుసుకుందాము. శని వచ్చేసి మీనంలో ఉన్నారు, రాహు వచ్చి కుంభంలో ఉన్నారు, సింహంలో కేతువు ఉన్నారు, బృహస్పతి ఈ యొక్క మిథున రాశి సంచారం చేస్తున్నారు, శుక్రుడు బుధుడు గురువు ఈ యొక్క మిథున రాశిలో ఉన్నారు, రవి బుధులు వచ్చేసి ఈ యొక్క వృషభ రాశిలో ఉన్నారు, చంద్రుడు కుజుడు వచ్చేసి మీకు మేషరాశి సంచారం చేస్తున్నారు. ఇప్పుడు రవి వచ్చేసి 15వ తేదీ వృషభంలోకి వస్తారు, 29వ తేదీ బుధుడు వృషభం వీరి మిథునంలోకి వస్తాడు, 14వ తేదీ మిథునంలోకి శుక్రుడు వస్తారు, 14వ తేదీ 5వ నెల వృషభంలోకి బుధుడు వస్తారు. ఇది గోచారం. నెక్స్ట్ సింహరాశి సింహలగ్నం తీసుకున్నట్లయితే మఖా నక్షత్రం 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 4 పాదాలు, అలాగే ఉత్తర నక్షత్రం 1 పాదం కలిపి ఈ యొక్క సింహరాశి సింహలగ్నం కిందకి వర్తిస్తుంది. మీ రాశాధిపతి, మీ ద్వితీయాధిపతి, మీ లాభాధిపతి అయినటువంటి బుధుడు వృషభ రాశి అంటే మీ దశమ కేంద్రంలోనే మీకు ఉండడం జరిగింది. అంటే ఉద్యోగంలో మీకు సొసైటీ నుంచి ఇంటి నుంచి మంచి జరుగుతుంది, లాభాలు వస్తాయి. అది కూడా ఆధ్యాత్మిక రంగం మీకు యొక్క చతుర్థంలో మీ యొక్క రాశిలో లగ్నంలో కేతువు ఉన్నాడు. కేతువు అంటే ఆధ్యాత్మిక రంగాలు, యోగా ఇటువంటి విషయాలలోనూ పురాణాలు, దైవార్చనలు, ఈ యొక్క మోక్ష చింతన కలిగిన వారికి వీళ్ళందరికీ కూడా మంచి జరిగే అవకాశం ఉంది. సోషల్ రంగంలో మీడియా రంగంలోనూ వారికి లాభాలు వచ్చే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. అలాగే మనం తీసుకున్నట్లయితే 14వ తేదీ మనకు మిథునంలోకి శుక్రుడు వస్తున్నాడు. మిథునంలోకి వచ్చినప్పుడు మీకు సింహరాశి సింహలగ్నం వారికి మంచి 100% జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా సింహరాశి సింహలగ్నం వారికి హెల్త్ విషయంలో, హస్బెండ్ విషయంలో చాలా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీకు సప్తమాధిపతి షష్టాధిపతి అయినటువంటి శని భగవంతుడు మీకు ఈ యొక్క అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంచెం కేర్ తీసుకోండి, పర్వాలేదు, సెట్ అయ్యే అవకాశం 100% గోచరిస్తుంది. ఈ యొక్క బొగ్గు గనులలో పనిచేసే వారికి రసాయన పదార్థాలు, అలాగే స్కిల్స్ అంటే ఈ యొక్క రీసెర్చ్ ఓరియంట్ సబ్జెక్టులలో ఉన్నవారికి, అలాగే కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్ వీటిల్లో ఎక్కువ రీచ్ చెందాలనుకునే వాళ్ళు చేసే ప్రయత్నాలు కూడా సఫలీకృతమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో శుభకార్యం జరుగుతుంది, అన్నీ చక్కగా మీరు అమర్చుకుంటారు. తద్మూలకంగా మీకు ఏదో ఒక చిన్న ఇదైనా ఇంట్లో జరుగుతుంది, ఒక గెట్ టుగెదర్ లాగా. వివాహం దగ్గర నుంచి చిన్న పార్టీ వరకు ఇందులో ఏదో ఒక పార్టీ అయితే ఈ యొక్క మాసంలో మీ ఇంట్లో జరిగే అవకాశం 100% గోచరిస్తుంది. నెమ్మదిగా తీసుకున్నట్లయితే మీకు తల్లిదండ్రుల సపోర్ట్ చాలా బాగుంటుంది. ఈ యొక్క సింహరాశి సింహలగ్నం వారికి మాతృమూర్తి హెల్త్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే వారి జాగ్రత్త, వారి ఆలోచన, వారి యొక్క సజెషన్స్ మీకు ఆనందాన్ని కలగజేస్తాయి. వాళ్ళ మాట వినగలిగితే మాత్రం మీకు అది అమృత కలశం దొరికినంత ఇదిగా ఉంటుంది. కాబట్టి మాతృపితృదేవతల యొక్క మాటను వినడం ఎంతో మంచిది. స్వస్తి.